హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హసీనా క్రియేషన్స్. చూస్తున్నారు కదండి, ఈ రింగ్ బీడ్స్ తోటి మనము ఇప్పుడు చాలా ట్రెండ్గా నడుస్తున్నటువంటి రింగ్ బీడ్స్ తోటి మనము కుచ్చులు అనేవి వేయబోతున్నాము. నేనైతే క్రోషాన్ అయితే యూస్ చేసి అయితే కుచ్చులు వేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఏ విధంగా మనము వేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. రింగ్ బీడ్స్ని అయితే యూస్ చేసి మనం వేసే చూద్దాము. ఇవైతే మనం వేసుకుందాము. ఇవి వచ్చేసి నేను ఇలాంటి చిన్నవి కూడా చిన్న గోల్డ్ బీడ్స్ అయ్యే కాకుండా ఈ విధంగా పర్ల్స్ కూడా యూస్ చేశాను. శారీలో వచ్చేసి వైట్ ఎక్కువ ఉందండి, అందుకోసం నేను పర్ల్స్ అయితే యూస్ చేశాను. నేను రెడ్ కూడా యూస్ చేశాను. మీరైతే ట్రై చేయండి తప్పకుండా. రింగ్కి నాట్ వేసుకున్న తర్వాత మనమైతే ఈ సిల్క్ థ్రెడ్ ఏదైతే ఉందో అదైతే కింద నుంచి తీసుకొని మనం బ్లాక్ అయితే ఒకసారి వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనికి నేను డబుల్ క్రోషా అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక నీడిల్ పైకి ఒకసారి తీసుకొచ్చి కింద నుంచి మళ్ళీ ఒకసారి తీసుకుంటే రెండులో నుంచి ఒకటి నీట్గా పట్టుకోండి. డబుల్ క్రోషా అయితే అయిపోయింది. సేమ్ అదే విధంగా కంటిన్యూగా అయితే వేసుకోవాలి. రెండిట్లో నుంచి ఒకటి అండ్ రెండిట్లో నుంచి ఒకటి డబుల్ క్రోషా అయితే అవుతుంది. లూజ్గా వేసుకోకుండా కొంచెం టైట్గా అయితే వేసుకోండి. ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే చేయాలి. ఈ రింగ్లో ఎన్ని ఫుల్ అవుతాయో అంతవరకు అయితే వేసుకోవాలి. నేనైతే కౌంట్ అయితే చేయట్లేదండి. ఇదే విధంగా కంటిన్యూ అయితే చేసుకొని మొత్తం ఫుల్ అయితే చేసుకోవాలి. నేను మొత్తం వేసుకున్న తర్వాత ఏ విధంగా కనిపిస్తుంది నేనైతే మీకు చూపిస్తాను. నేనైతే ఇవి మొత్తం రింగ్ ఫుల్ అయిపోయేసరికి 30 అయితే అయినాయండి. నేనైతే లాక్ అయితే చేసుకుంటున్నాను. దీంతో వచ్చేసి 30 అయితే అయినాయి. వేసుకునేటప్పుడు కొంచెం నీట్గా అయితే వేసుకోండి. చూసాను, నేను స్టార్టింగ్ ఎక్కడ చేశానో అక్కడ వరకు వచ్చేసినాను. ఫస్ట్ ఏదైతే వేసుకున్నామో దాని లోపల నుంచి అయితే తీసుకుని ఈ విధంగా లాక్ అయితే చేసుకున్నామండి. ఇదిగో చూసారా, ఈ విధంగా టైట్గా అయితే చేసుకోండి. నేను మరొక ఎక్స్ట్రా లాక్ కూడా వేసుకుంటున్నాను దాని పక్కనే. వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఈ థ్రెడ్స్ అనేది ఈ విధంగా లాగేసామంటే లాక్ పడిపోతుంది. ఇప్పుడు దీనికి మనము పింక్ కలర్ థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్ అనేది రెండింటిని కలిపేసుకొని నెక్స్ట్ అనేది వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇందాక నేను నీడిల్ నెంబర్ అయితే చెప్పలేదు. నీడిల్ నెంబర్ వచ్చేసి 795 mm. తర్వాత వచ్చేసి ఇదైతే కంప్లీట్ అయిపోయింది కదండి. దీనికైతే మనము పింక్ కలర్ థ్రెడ్ నేను 6 లేయర్స్ అయితే తీసుకున్నాను. ఈ రెండింటిని కలిపేసి ఒక నాట్ అయితే వేసుకోవాలి. నీట్గా అయితే వేసుకోండి. ఈ విధంగా నీట్గా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో దీనైతే మనము నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం అయితే కంటిన్యూ అయితే చేద్దాము. ఈ విధంగా ఫింగర్కి అయితే చుట్టుకొని కింద నుంచి ఫస్ట్ అయితే ఒకటి బ్యాక్ సైడ్ వచ్చేటట్లు మనమైతే చూసుకోవాలి. ఓకే, ఒకటైతే వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం డబుల్ క్రోషా అనేది వేసుకోవాలి. మనము పైనుంచి కాకుండా ఈ విధంగా కింది నుంచి వేసుకుంటే లుక్ అనేది నీట్గా అయితే కనిపిస్తుందండి. ఈ విధంగా డబుల్ క్రోషా అనేది వేసుకోవాలి. చూసారా, ఇదే విధంగా కంటిన్యూగా అయితే వేసుకోండి. ఒకవేళ మీకు
బేసిక్స్ నుంచి నేర్చుకోవాలి అనుకుంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. నేను ఫస్ట్ నుంచి నేర్పించడానికి అయితే ట్రై చేస్తాను. డబుల్ క్రోషా అనేది వేసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం వేసుకోవాలి. నేను ఇవి మిగతావి వేసుకున్న తర్వాత ఏ విధంగా కనిపిస్తాయో అయితే మీకు చూపిస్తాను. ఏ థ్రెడ్ వదలకుండా నీట్గా అయితే పట్టుకొని అయితే వేసుకోండి. సింపుల్గా అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తాయండి. ఇవి ఏ విధంగా అనిపించిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఇది వేసుకున్న తర్వాత. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంతవరకు అయితే వేసుకున్నాను. డబుల్ క్రోషా వేసుకున్న తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కింది నుంచి మనము ఇటు సైడ్ లాగేసామంటే ఇది ఇటు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనము పర్ల్స్ అయితే కుట్టుకుందాము. నేను పర్ల్స్ కుట్టడానికి 24 నీడిల్ నెంబర్ వచ్చేసి తీసుకుంటున్నాను. ఇవి చిన్న పర్ల్స్ కాబట్టి నేనైతే నీడిల్ మార్చానండి. కొంచెం పెద్ద పర్ల్స్ అయితే మార్చాల్సిన అవసరం లేదు. ఈ విధంగా నీట్గా అయితే ఎక్కించేసుకొని కింద నుంచి తీసుకొని లాక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి డబుల్ క్రోషా వేయాల్సిన అవసరం అయితే లేదండి. నేనైతే పింక్ కలర్ వచ్చేసి 22 అయితే వేసుకున్నానండి. అదేవిధంగా ఈ పర్ల్స్ కూడా మొత్తం అయితే వేసుకోవాలి. లేదు మీరు 1 by 1 వేసుకుంటామన్నా కానీ పర్లేదు. నేనైతే స్టార్టింగ్ నుంచి అయితే ఎన్ని పడతాయో అన్నీ అయితే మొత్తం వేసుకుంటున్నాను. ఈ విధంగా నీడిల్కి అయితే ఎక్కించుకొని నీట్గా ఈ విధంగా అయితే ఎక్కించేసుకోవాలి. ఒక థ్రెడ్ కూడా వదలకుండా నీట్గా అయితే పట్టుకోండి. మనకి ఇక్కడ హోల్స్ అయితే కనిపిస్తున్నాయి కదండి, దాని లోపల నుంచి అయితే మనము ఈ సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలి. తీసుకొని లాక్ అయితే చేసేసుకుంటే అయిపోతుంది. ఇదే విధంగా కంటిన్యూ అయితే చేయండి. మొత్తం వేసుకున్నాక నేను మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కంటిన్యూ అయితే చేస్తున్నాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఒకటి వేసారంటే ఇది కూడా చాలా ఈజీగా అయితే వేసేసుకోవచ్చు. క్రోషాతో కాకుండా నార్మల్ నీడిల్తో కూడా మనం ఇవి వేసుకోవచ్చు అండి. మీరు ఒకవేళ నార్మల్ నీడిల్తో వేసుకోవాలి అని అనుకుంటే కామెంట్ అయితే చేయండి. నేను అది కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇది సెకండ్ టైం అండి నేను ఈ డిజైన్ వేయడము. ఫస్ట్ వేసింది వీడియో అయితే నాకైతే డిలీట్ అయిపోయింది, నాకు కనిపించలేదు. అందుకే లేకపోతే నేను ఎప్పుడు అప్లోడ్ చేసేదాన్ని. ఏ థ్రెడ్ వదలకుండా నీట్గా అయితే పట్టుకొని అయితే మనము వేసుకోవాలి. ఇదే విధంగా నీట్గా అయితే వేసుకోండి. మొత్తం వేసుకున్నాక నేను మీకైతే చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో, లేకపోతే వీడియో అయితే చాలా లాంగ్ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఫినిష్ అయితే అయిపోయింది. నేను దారము కట్ చేసుకున్నాను కూడా. లాస్ట్కి వచ్చేసి ఈ థ్రెడ్ని ఇక్కడ బ్యాక్ సైడ్ గ్లూ వేసి అయితే అంటించుకోండి ఫ్రెండ్స్ నీట్గా అయితే. తర్వాత వచ్చేసి నేనైతే ఈ మధ్యలో ఇలా ఖాళీగా ఉంటే నీట్గా అయితే కనిపించట్లేదు, అందుకోసమని నేను గ్లూ పెట్టేసి ఈ గోల్డెన్ బీడ్ అనేది పెట్టేస్తున్నాను. నా దగ్గర అయితే ఇవే ఉన్నాయండి. మీరు కావాలి అనుకుంటే రోజ్ ఫ్లవర్ బీడ్స్ వస్తాయి కదండి, అదైతే కరెక్ట్గా కొంచెం ఎక్కువగానే ఉన్నా కానీ నీట్గా అయితే కనిపిస్తాయి. ఈ విధంగా నీట్గా రౌండ్గా గ్లూ అయితే అంటించుకొని ఇది ఆరిపోయిన తర్వాత అయితే కనిపించదండి. తర్వాత నీట్గా అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత అయితే మనకి నీట్గా అయితే కనిపిస్తాయి. నేను ఆల్రెడీ అతికించి ఉంచుకున్నానండి, చూసారా ఈ విధంగా అయితే కనిపిస్తాయి. ఈ వెయిట్ అన్నిటిని కాటన్ థ్రెడ్ తోటి మనమైతే శారీ పళ్ళుకి అయితే వేసుకుంటే నీట్గా అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఏ విధంగా కుట్టుకోవాలో అది కూడా నేనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం కానీ నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డిజైన్ మీకు ఏ విధంగా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి.
ఈ కుచ్చులు వచ్చేసి శారీ పళ్ళుకి ఏ విధంగా కుట్టుకోవాలో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు నేను చూపిస్తాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.